ఇప్పుడు ఆత్రేయపురం వచ్చాం. ఆత్రేయపురం దేనికి ఫేమస్ తెలుసా? చూపిస్తా పదండి. ఈ వెనక కనిపిస్తున్న ప్రతి షాపు పూతరేకుల షాపే. ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమస్ ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడికి రాగానే నేతిలో ముంచి డ్రై ఫ్రూట్ పూతరేకులు చేతిలో పెట్టారు. నెయ్యి కారిపోతుంది. ఇక్కడ చూడండి. బా సూపర్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ మామూలుగా లేవు లోపల. అండ్ నెయ్యి అయితే కారిపోతుంది. చాలా బాగున్నాయి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఇది ఇంకో రకం పూతరేకు, బెల్లం పూతరేకు అనమాట. దీంట్లో కూడా లైట్గా డ్రై ఫ్రూట్స్ వేశారు, కానీ డ్రై ఫ్రూట్ దాంట్లో అయితే ఫుల్గా వేశారు. ట్రై చేద్దాం. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. ఇది నెయ్యి టేస్ట్ అయితే బీపచ్చంగా తెలుస్తుంది. ఈ ఆత్రేయపురంలో ఆ చివరి నుండి ఇటు సైడు ఈ చివరి వరకు మొత్తం అన్ని వరుసగా షాపులు పెట్టేస్తున్నాయి. ఇక్కడికి రాగానే వెంటనే ఒక పూతరేకు తీసుకుని నేతిలో ముంచి చేతికిస్తున్నారు. టేస్ట్ చేసిన తర్వాత కొనుక్కోవచ్చు అనమాట. 2 షాపుల్లో ట్రై చేసాం. 2 షాపుల్లోనూ ఒక 4 బాక్సులు అలా తీసుకున్నాను అనమాట. సో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. 350, 400, తర్వాత 200, 120. దాంట్లో వేసే డ్రై ఫ్రూట్స్ని బట్టి రేట్ అంతా మారిపోతుంది అనమాట. ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. సూపర్ ఉన్నాయి. ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్ అని ఎందుకంటారో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. కనిపిస్తారు వీడియోలో. హాయ్ చెప్పండి. సిగ్గుపడతారేంట్రా? ఇట్రండి. మీది ఆత్రేయపురమేనా? వద్దుపల్లె. కానీ చదవడానికి ఇక్కడికి వస్తారా? ఓకే. ఏ క్లాస్ మీరు ఇద్దరు? 9th. ఇద్దరు 9th క్లాస్మేట్స్ మీరు? పూతరేకులు తిన్నారా ఎప్పుడైనా ఇక్కడ? ఎలా ఉంటాయి? ఎక్కడ బాగుంటాయి? ఏ షాప్ పేరేంటి? మీ షాప్ దగ్గర వేరే చెప్తున్నారు చూడండి. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం లొకేషన్ అని కామెంట్ చేయండి, నేనే మీకు పంపిస్తాను.